హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం ఉండట్లేదు, సో అందుకే చేయలేకపోతున్నాను. ఈరోజు నుంచి షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ డైలీ వస్తాయండి. సో ఈరోజు నుంచి ఏంటంటే మనము ఇంకా స్టిచ్చెస్ ఆపేసి డైరెక్ట్గా ఒక డ్రాయింగ్ అయితే వేసుకొని దాని మీద అయితే స్టిచ్ చేయబోతున్నాము. సో ఈరోజు నేను ఇప్పుడు వేస్తున్న డ్రాయింగ్ మీద మనము అన్ని రకాల థ్రెడ్స్తో ఏమేమి చైన్ స్టిచ్ వేయొచ్చు ఆ చైన్ స్టిచ్ అన్నీ వేసేస్తామన్నమాట ఈ డ్రాయింగ్లో మాత్రమే. సో ఇలాగా ఏదో ఒక డ్రాయింగ్ వేసుకోండి. నేను చూపించిన డ్రాయింగే వేయాలని కాదు, మీకు ఏ డ్రాయింగ్ వస్తే ఆ డ్రాయింగ్ ఇలా వీలుగా స్టిచ్ చేయడానికి వీలుగా ఉండేటట్టు మాత్రమే వేసుకోండి అనమాట. వేసుకొని దీనికైతే ఫస్ట్ నేనైతే అవుట్లైన్ చేస్తున్నాను. అవుట్లైన్ సింగిల్ కాటన్ థ్రెడ్ తీసుకొని దాంతో చిన్న చైన్ స్టిచ్, మీరు ఫస్ట్ డే వేసింది కాకుండా సెకండ్ డే చిన్న చైన్ స్టిచ్ వేశారు కదా, సో ఆ చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ మ్యాంగో ఏదైతే నేను డ్రా చేసుకున్నానో దానికి సింగిల్ కాటన్ థ్రెడ్తో సింగిల్ చైన్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు. అండ్ షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది కామెంట్స్ చేస్తున్నారనమాట. అందరి క్వశ్చన్స్కి అయితే నేను ఒక్కరోజు ఆన్సర్స్ చెప్తాను. సో షార్ట్ వీడియోలో కొంతమంది నాట్ ఎలా వేసుకోవాలో అర్థం కాలేదన్నారు, అండ్ నాట్ ఏంటి ఇలా వేస్తున్నారు అన్నారు. సో ఏంటంటే 2 నాట్స్ ఉంటాయండి. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎవరికైనా ఈ నాట్ నేర్పిస్తారు, ఎందుకంటే ఇవి ఈజీగా ఉంటుంది అండ్ జస్ట్ ప్రాక్టీసింగ్ కోసం మాత్రమే కదా. అండ్ దాని తర్వాత మనం ఏవైతే చిప్స్ కుందన్స్ ఇవన్నీ స్టిచ్ చేస్తామో అప్పుడైతే ఇంకొక నాట్ అయితే వేస్తామన్నమాట. ఆ నాట్ అయితే ప్రొఫెషనల్గా వేయాలి. ఈ నాట్ ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం మాత్రమే వేయడానికి ఈ నాట్ ఉంటుంది అనమాట. సో ఆ నాట్ కూడా ఎలా వేయాలో నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, లాస్ట్లో చూసేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ బార్డర్ చుట్టూ ఇలా చిన్న చైన్ స్టిచ్ అయితే సింగిల్ కాటన్ థ్రెడ్తో వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే కలర్ క్లాత్ యూజ్ చేస్తున్నాను కదా, మీరు మాత్రం వైటే యూజ్ చేయండి. సో ఎవ్రీ స్టిచ్కి ఆ స్టిచ్ పేరు అయితే ఖచ్చితంగా మీరు రాసుకోండి. అలా రాసుకుంటేనే మీకు ఫ్యూచర్లో కూడా బాగా అర్థం అవుతుంది అనమాట. ఇదైతే చైన్ స్టిచ్ కాబట్టి ఇలా చైన్ స్టిచ్ అని రాసేసాను. సో ఫస్ట్ మనమైతే ఒక చైన్ వేస్తాం కదా, దానికైతే అలా ఫుల్ థ్రెడ్ పైకి లాగేసుకోవాలి. పైకి లాక్కొని కింద నుంచి నీడిల్ పెట్టి పైనుంచి థ్రెడ్ మనం కిందకి తీసుకోవాలన్నమాట. నార్మల్ మనం థ్రెడ్ తీసుకుంటాం కదా, అలా పైనుంచి కిందకి థ్రెడ్ తీసుకొని ఈ రెండు కలిపి ముడేసేసి టైట్గా ముడేయండి. మరి గట్టి లాగిస్తే దారం తెగిపోతుంది. కొంచెం టైట్గా ఒక 4-5 టైమ్స్ ముడివేసేసి దాన్ని అయితే కట్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది, థ్రెడ్ అయితే ఊడిపోదు. ఇది నేర్చుకున్నప్పుడు వేసుకునే నాట్ అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సికోల్ సుప్రజ. ఇవన్నీ చైన్ స్టిచెస్తో మనం ఫినిష్ చేసేద్దాము ఈ వర్క్ అంతా.